ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిశలు లేవు. సామభేద దాన దండోపాయాలల్లో మొదటి అంకంలో ఉన్నాం. మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా బేసిన్కి తరలిస్తున్నారు. ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది. ఆ రోజు నీళ్లను నాగార్జున సాగర్ టేల్ పాండ్కి తేవాలి, టేల్ పాండ్ నుంచి నాగార్జున సాగర్కి తేవాలి, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి తేవాలి. అంటే నదీ మార్గంగా నీళ్లు తేవాలి అని చెప్పారు కేసీఆర్ గారు. అట్లా తెస్తే ఏమవుతుంది? నాగార్జున సాగర్ కింద మన ఎడమకాలు ఆయకట్టు ఉంది, నాగార్జున సాగర్ మీద మన హైదరాబాద్ మంచినీళ్ళు ఉంది, శ్రీశైలం మీద మన పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మన కల్వకుర్తి ఉన్నది. సో వీటన్నిటికీ లాభం అవుతుంది. మన షేర్ మనం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపాదన పెట్టినాం. కానీ ఇవాళ వీలు పెట్టింది ఏంది? నది మార్గం కాదు, తెలంగాణకు టచ్ కాకుండానే అవతలకెళ్ళి బనకచెర్లకెళ్ళి లేపకపోదామని వాళ్ళు చూస్తుండ్రు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా? మనము తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి. అది ఎవరికి కావాలంటున్నా? అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీపడి డెవలప్ చేద్దాం. తెలంగాణ నెంబర్ 1లో ఉండాలా, ఆంధ్ర నెంబర్ 1లో ఉండాలా. రేపు 20 ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ 1గా ఉండాలా. దానికోసం పనిచేయండి. ఐ విల్ వెరీ హ్యాపీ. వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన ధోరణి నుండి ఇచ్చిపుచ్చుకుందాం. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతా. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. ఒకవేళ ఒకరు మాట్లాడగట్టు నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు. అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు, బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు. ఏం నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంసీ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంసీ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలే, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. ఎక్కడున్నా అందరం బాగుపడాలి.